ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 22వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున జిల్లేడు పువ్వులతోటి మాల కట్టి పరమేశ్వరుడికి అర్పించడం చాలా శ్రేయోదాయకమట. తెల్ల జిల్లేడు దొరికితే శ్రేష్టం, మామూలు జిల్లేడు పూలైనా పనికొస్తాయి. గోధుమలు, పట్టు వస్త్రాలు, మామూలు వస్త్రాలు కనుక దానం చేస్తే మంచిదట. బంగార దానం కూడా మంచిదే. కుదిరితే ఇది గోధుమలు దానం చేయగలిగిన మంచి మాటే కాబట్టి అదైనా చేసుకోవచ్చు. ఇక పారాయణలోకి వస్తే అత్రి మహాముని ఇలా చెప్తున్నారు. సుశీలుని మాట విన్న తర్వాత పురంజయుడు ఏం చేశాడు? పరిపరి విధాలుగా భగవంతుడిని ప్రార్థించాడు, పూజించాడు. బ్రాహ్మణులకి ధనదానాది సమృద్ధికంగా దానాలు చేశాడు. చివరికి ఆయన పూజా విధానం ముగించి వెనక్కి వస్తుంటే ఒక తులసిమాలలు ధరించినటువంటి ఒక విష్ణువంశ సంభూతుడిగా కనపడుతున్న ఒక బ్రాహ్మణ ఆయన వచ్చి, నీకు యుద్ధంలో జయం సంప్రాప్తిస్తుంది నాయన, నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకుంటావని ఈయనకి చెప్పి అంతర్ధానం అయిపోయాడు. తర్వాత ఏం చేశాడట? పురంజయుడు ప్రాతకాలంలో యుద్ధానికి బయలుదేరాడు. పురంజయుడు రథమెక్కి ధనుర్బాణాలని, కత్తిని, తూణీరాలని, అక్షయ తూణీరాలు అంటారు. అంటే విల్లంబులు, బాణాలు పెట్టుకునే అమ్ముల పొదిని అక్షయ తూణీరం అంటారు. ధరించి కంఠబంధు తులసిమాలను ధరించి, కవచాన్ని ధరించి, తలగుడ్డ కూడా పట్టుకుని, తలకి ఒక కవచం లాంటిది పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చాడు. వచ్చి నారీటంకారం చేశారు. ధనుసుకి తాడు ఉంటుంది కదా, దాన్ని లాగాడనమాట. లాగేసరికల్లా శబ్దం విని రాజులందరూ యుద్ధానికి వచ్చి ఇతని మీద పడిపోయారు. వచ్చి సింహధ్వానాలు చేస్తూ బాణవర్షాలని కురిపిస్తూ పూర్వంలాగానే, నిన్నట్లాగానే ఇవాళ కూడా ఈయన్ని కొట్టేయాలనుకున్నారు పురంజయుడిని. పురంజయుడి మీదకి దూకేశారట. పరస్పరము పిడుగుల వంటి బాణాలతో, వజ్రాల వంటి కత్తులతో, ఐరావతాల వంటి ఏనుగులతోటి, ఆకాశమునకు ఎగురు గుర్రాలతో, త్వరగా నడిచేటువంటి రథాలతో, అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన సంకుల సమరం చేశారు. విపరీతం యుద్ధం. ఎవడికి వాడికి నేనే గెలవాలని ఉంటుంది. కాస్త ఏదైనా నిదానంగా చేస్తే చచ్చిపోతామన్న భయం ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉద్రేకంగా ఉంటుంది. ప్రాణభయంతో, రణోద్రేకము ప్రాణభయము రెండూ కలిసి విపరీతమైన వేగంతో యుద్ధం జరిగిందట. ఆ యుద్ధంలో రాజులందరూ మదములుడిగి, గుర్రములు హతములై, ఏనుగులు మా భూమిపైన కూలి, బాణచరాసనాలు జారిపడిపోయి, కవచాలు ముక్కలు చెక్కలైపోయి, అంగాలు ఖండించబడి, రథ గజ సాది పదాతులు నశించినాయి. మొత్తం అన్నీ పోయినాయి అనమాట. పురంజయుని భటులు సైతము మమ్మల్ని రక్షించుడు, రక్షించండి అంటూ ప్రార్థనలు కూడా చేస్తున్నారు. రక్ష రక్ష, ఎవరో ఒకళ్ళు రక్షించండి అని. చాలా భయంకరంగా జరుగుతుంది. కాంభోజరాజు తన సైన్యం అంతా హతమగటం చూసి పురంజయునికి ఇప్పుడు జయమని తలసి ఇంక అయిపోయింది. వాళ్ళు కూడా వచ్చిన బాణాలతో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా ఉన్న వాళ్ళ మీద బాణాలు పడిపోతున్నాయి అన్నమాట. కాంభోజరాజుకు అర్థమైంది, నా ప్రజలు చాలామంది సైనికులు వెళ్ళిపోయారు, ఇక ఇంకా కాసేపు ఉంటే పురంజయుడికి పూర్తిగా విజయం లభిస్తుందని భావించి మిగిలిన సేనలతోటి యుద్ధం చాలించి పారిపోయాడట వెనక్కి. పురంజయుడు జయలక్ష్మి ప్రసాదం వలన జయం పొందాడు. హరి అనుకూలంగా ఉంటే గనక నీ శత్రువు మిత్రమవుతాడు, అధర్మం ధర్మం అవుతుంది. ఆ హరే ప్రతికూలంగా ఉన్నప్పుడు మిత్రుడే శత్రువు అవుతాడు, ధర్మమే అధర్మం అవుతుంది. కార్తీక వ్రతము చేయుచు సమస్త కష్టములను నశింపచేయువాడు, సమస్త ప్రాణులకు రక్షకుడు అయినటువంటి హరిని సేవిస్తే గనక సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. విష్ణు భక్తుడు తేజోవంతుడు, ఇది సత్యము. అందుకు కార్తీక వ్రతమందు కోరిక ఉండుట మరీ దుర్లభము కదా. అంటే కార్తీక వ్రతంలో ఎక్కడా నాకు ఈ పని అయిపోవాలని కోరిక ఉండదు. కానీ ఈయన మన పురంజయుడు ప్రత్యేకంగా ఇది యుద్ధ సమయం అవటం వల్ల, భగవంతుడా నువ్వు నాతోటి ఉండు, నన్ను రక్షించు, నాకు జయించే అవకాశం ఇవ్వు, నేను మళ్ళీ ధర్మాచరణ చేస్తానని త్రికరణ శుద్ధిగా మనోవాకాయ కర్మలతోటి ప్రతిజ్ఞ చేసి భగవత్ ప్రార్థన చేయటం వల్ల విష్ణువు తనే స్వయంగా వచ్చి ఈ యుద్ధంలో నిలబడినట్టుగా యుద్ధం జరిగిందట. కలియుగంలో హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వాళ్ళనే శుద్ధ వైష్ణవులని తెలుసుకోవాలి. కార్తీక వ్రతాన్ని చేస్తూ హరిభక్తి కలిగిన వాళ్ళు కూడా వైష్ణవోత్తములనే చెప్పబడతారు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వాళ్ళు మనకిరారు. హరిభక్తి తప్పకుండా ఉండాలట. వేదాభ్యాసం చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. వాని యందు హరి నివసిస్తాడు. వైష్ణవోత్తముడు అనిపించుకోవాలంటే కార్తీకంలో మన మాసం కాదని భావించకుండా ఇప్పుడు కూడా ఈ హరిని పూజించాలి, భావించాలని విశేషంగా చెప్తున్నారు. ఏ జాతి వాడైనా కానీ దుస్తర సంసార తరణేచ్ఛ కలిగితే కనుక హరిభక్తి మొదలు పెట్టుకోవాలి. అతనికి భక్తి లేదు, ఏదో ఉంటాడు, కానీ ఈ సంసారం నేను ఈదలేను, ఇదంతా నా వల్ల కావట్లేదు, నేను జయించలేకపోతున్నాను, నాకేం చేయాలో తెలియటం లేదు అన్నవాడు విష్ణుభక్తి పరాయణుడైతే వాడు ఈ సంసార సామాన్య సముద్రాన్ని
విష్ణువు అనే నావతోటి దాటేస్తాడు. శివుడు మోక్షకారకుడు అని చెప్తారు, మోక్షాన్ని ఇప్పిస్తాడు. ఈ సంసార సాగరాన్ని తరింపచేసేవాడు మాత్రం సాక్షాత్తు శ్రీహరేనని చెప్తున్నారు. అప్పుడు ఏం చేయాలి మనం? బాబు ఇందులోంచి నన్ను బయటపడే అని అడిగితే ఆయన మనకి నడిచేందుకు మార్గాన్ని చూపిస్తాడు. ఒక కొత్త దారైనా మనకు కనపడుతుంది. మీరు ఇది గనక గమనిస్తే మన నరసింహ కరావలంబ స్తోత్రం అన్నీ సంసారంతో మొదలవుతాయి శ్లోకాలన్నీ. సంసారం అనేలో ఉన్న ఏనుగులు నన్ను కుమ్మేస్తున్నాయి, నన్ను రక్షించు. సంసారం అనే పాము నన్ను మింగేస్తోంది, నన్ను రక్షించు. సంసారం అనే సాగరంలో పడి కొట్టుకుపోతున్నాను, నన్ను రక్షించు. ఇదే చెప్తారనమాట. ఆ రక్షించేవాడు హరి. సంసారార్ణవం నుంచి మనల్ని కాపాడుతాడు. కాబట్టి కార్తీకంలో హరి పూజ తప్పకుండా చేయండి, విష్ణువాలయానికి తప్పకుండా వెళ్ళండి అని చెప్తోంది పురాణం. అయితే హరిభక్తి పరాక్రమాన్ని ఏమని వర్ణిస్తాము చెప్పలేము. హరిభక్తికి ఎంత పరాక్రమం ఉందో చెప్తున్నారు. పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, నగరాదులు, సగరుడు మొదలైన వాళ్ళు కూడా హరిని ఆశ్రయించి పరమపదాన్ని పొందారు. ఎంతమంది రకాల కథలు చెప్తున్నారు, శ్లోకాల్లో చెప్తారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, చుకసౌనక, హృన్నివాస అని ఇంతమంది భక్తులు, వీళ్ళందరూ కూడా విష్ణు భక్తితోటే తరించిపోయారు. కాబట్టి వాళ్ళందరూ చూపించిన మార్గమే మనం కూడా అవలంబించాలని చెప్తున్నారు. హరిభక్తి యందు నిత్యవ్రతము కలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరిపూజాసక్తుడు కావలను. హరిభక్తి ప్రియుడును, హరి భక్తి ప్రియుడు, భక్తులు కూడా హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికాముష్మిక సుఖాల నుంచి కాపాడుతాడు. అంటే మనకి భూలో జీవించి ఉండగాను తర్వాత జీవనానంతరం కూడా మరణానంతర సౌఖ్యాన్ని కూడా హరి ఇస్తాడు, కాపాడుతాడని చెప్తున్నారు. భగవంతుడు సమస్త చరాచర ప్రభువు అయినటువంటి హరి చరాచరాలన్నిట్లలోనూ నిండి ఉన్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు. ప్రతి చోట హరి నివసిస్తూ ఉంటాడు. అలాంటి హరి యందు భక్తి కలిగిన వాడికి కార్తీక వ్రతము సులభమని నేను తెలుసుకుంటున్నాను అని చెప్పి అత్రి మహాముని చెప్తున్నారనమాట. హరిభక్తి కలిగిన వాడికి అన్నీ సులువవుతాయి, అన్ని కష్టాలు వాడు దాటగలుగుతాడు. కష్టం వాడి జన్మాంతర కర్మార్జితంగా మనకి ఎన్నో కష్టాలు వస్తాయి. ఇది వరకు చేసుకున్న కర్మలన్నీ మనం ఇప్పుడు అనుభవించాలి కదా. ఈ అనుభవానికి మనకు ఒక సాయం కావాలి. ఆ సాయమే హరిభక్తి, దానికి సాయంగా ఉంటుంది. హరిని నీకు సాయంగా తీసుకో అని చెప్తున్నారనమాట. కార్తీక వ్రతంతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజవంతుడు, రావి చెట్టుతో సమానమైన చెట్టు లేవు. ఓ విప్ర, ఇట్టి కార్తీక వ్రతము ఇష్టార్థాలను ఇస్తుంది. సర్వవ్రత ఉత్తమము. అన్ని వ్రతాల్లోకి అత్యంత ఉత్తమమైన వ్రతం ఏంటంటే కార్తీక మాస వ్రతమేనట. ఇది సర్వశాస్త్రసారము, సర్వవేద సమ్మతము. కార్తీక మహాత్మ బోధకమైన ఈ అధ్యాయాన్ని నిత్యము వినువాడు, చదువువాడు విగత పాతకుడై అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రార్థకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతం వరకు తృప్తి కలుగుతుంది. శ్రార్థకాలంలో ఈ ప్రత్యేకంగా పురంజయ విజయం అనేటువంటి అధ్యాయాన్ని కనుక చదివితే చాలా మంచిదట. ఆ తర్వాత చెప్పారు అగస్త్య మహాముని అత్రి మహాముని అడుగుతున్నారు, పురంజయుడు యుద్ధంలో జయపొందాడు, కాంభోజుడు ఆలింగులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేశాడో తెలియజేయమన్నారు. అత్రి చెప్పాడనమాట అత్రి మహాముని. శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులతో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాది, సదా శుచి, దాత, భోక్త, ప్రియవాది, రూపవంతుడు, అమిత కాంతివంతుడు, సమస్త యజ్ఞకర్త, బ్రాహ్మణ ప్రియుడు, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడు, పూర్ణిమాచంద్రుడు, జనులకు వలె స్త్రీలకు ప్రియుడు, సూర్యుడి వలె చూడశక్యం కానివాడు, శత్రువులను శిక్షించువాడు, హరిభక్తపరాయణుడు, బలయుతుడు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాన్ని జయించినవాడు, కార్తీక వ్రతం చేత పాపములన్నీ నశింపచేసుకొనిన వాడుగా ఉన్నాడు. ఇన్ని సమస్త కళ్యాణ గుణాలు పొంది పురంజయుడు అత్యంత భక్తితత్పరతతోటి హరిని సేవిస్తూ కార్తీక వ్రతం వల్ల శుద్ధుడై ప్రజలను మనోరంజకంగా పరిపాలించాడట. తర్వాత కాలంలో ఏం జరిగిందో మనం రేపటి అధ్యాయంతో తెలుసుకుందాం. దీంతో 22వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 23వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.